హైదరాబాద్ అభివృద్ధికి 55,000 కోట్లు, మెట్రో నిర్మాణానికి 24,000 కోట్ల అవసరమంట. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మూసి అభివృద్ధికి చేయూత అందించాలి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. రాష్ట్రంలో పురపాలక సంస్థల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఒక హోటల్లో PMAY పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సంబంధిత ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, సిఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 65% పట్టణ ప్రాంతమేనన్నారు. తెలంగాణను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరస్సుల పునరుజ్జీవం, నీటి ఎద్దడి నివారణ, భూభారతి చట్టం. ఒకసారి చెప్పిన నరసింహ, ఇవన్నీ అసలు కేంద్రం ఏమన్నా సహాయం చేసే అవకాశం మనం మాట్లాడాలి ఏంటంటే గత 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో డ్రామాలు వేసుకుంటూ ఫామ్ హౌస్లో వనుకొని ఈ రాష్ట్రాన్ని మేము ఏదో సాధిస్తున్నాం, ఈ రాష్ట్ర సంపదను మొత్తం అప్పనంగా కాంట్రాక్టర్లకు, ఆంధ్ర దళాలకు దోషపెట్టి సుమారుగా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి ఏ ఒక్క ప్రజలకు కూడా ఉపయోగకరంగా లేకుండా ఆ ప్రాజెక్టుని నిరుపయోగంగా వేసి ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలో తీసుకున్నా కూడా ఇప్పుడు చేసిన ఈ 7 లక్షల కోట్ల అప్పులు కాకుండా మిగిలిన ఏ శాఖలో తీసుకున్నా కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, మొండి బకాయిలు. ఈయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ల ద్వారా, ఈయన చేసినటువంటి వ్యవహారాల ద్వారా ఒక్కొక్క కాంట్రాక్టర్ చేసిన పనులకు ఈరోజు మొండి బకాయిలు, పెండింగ్ బిల్లులు కావచ్చు, అన్ని రకాలుగా అన్ని శాఖలలో సుమారుగా ఒక్కొక్క శాఖలో సుమారుగా 10,000 కోట్ల రూపాయల అట్లా తీసుకుంటే ఇంకో 2,00,000 కోట్ల రూపాయలు ఈయన ఇచ్చిన ప్రొసీడింగ్లు, ఆ కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఈ గవర్నమెంట్ చెల్లించాలి. ఈయన చేసిన 7 లక్షల కోట్లకి ఇంకో 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏం ఆలోచన చేయాలి మనం అంటే, ఈయన ఉద్యోగాల యొక్క వయోపరిమితి సుమారుగా మూడు సంవత్సరాలు పెంచిండు. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచిండంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది రిటైర్మెంట్ అయినా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడేది. ఇప్పుడు ఆ 3 సంవత్సరాల వయసు ఎలక్షన్ల కంటే ముందు పెంచడం వల్ల ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద వచ్చి పడుతుంది. 50,000 మంది ఒకటేసారి రిటైర్మెంట్ అవుతుంది. ఇప్పుడు 50,000 మంది 50,000 కోట్లు కావాలంట 100%. మరి ఒక ఉద్యోగానికి మొత్తం సెటిల్మెంట్ చేయాలంటే ఒక ఉద్యోగస్తునికి అన్ని శాఖల్లో కలిపి 50,000 మంది ఒక సంవత్సరానికి రిటైర్మెంట్ అయితే 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆర్థిక భారం. అంటే మళ్ళీ ఈ దళిద్రుడు, సన్నాసులు మళ్ళీ వీళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే, చూడు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు అప్పు చేసే, రేవంత్ రెడ్డి 2 లక్షల సన్నాసి చేసిన అప్పులే ఆయన తీర్చడానికి ఇంత నానా తంటలు పడుతుంటే, ఈయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ల బిల్లులు చెల్లించడానికి, ఆయన అన్ని శాఖలలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఇప్పటికే సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఆయన పాత అప్పుల బకాయిలు కట్టిండు. మళ్ళీ దానికోసం అప్పు చేస్తున్నాడు, అది ఇదని చెప్పుకుంటారు. అరే సన్నాసి, నువ్వు 3 ఏళ్ళు వయోపరిమితి, ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వల్ల సుమారుగా ఈ రోజు 1,50,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఎవడు కట్టాలి? ఈ సన్నాసులు చెప్పాలి. ఇప్పుడు ఆర్థిక భారం పడడంతో పాటు ఈ 3 సంవత్సరాల వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెరగడం వల్ల కొత్తగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రాలేదు. ఒక ఎంప్లాయీ ఇప్పుడు ఒక రిటైర్మెంట్ వయసుకు వచ్చే ఒక ఎంప్లాయీ యొక్క జీతంలో ముగ్గురు కొత్త ఎంప్లాయీలను తీసుకోవచ్చు. అంటే వాడికి సుమారుగా 1,20,000, 1,50,000 జీతం ఉంటుంది ఈ రోజు రిటైర్మెంట్ వయసు వచ్చే టైంకు. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకోవడం ద్వారా 30-35,000 లోపే ఎంప్లాయీని మనం ఉద్యోగాలలోకి తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా నిరుద్యోగులను నిరుద్యోగులను పెంచుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పట్టి పిడిచి ఒక జనరేషన్ని నాశనం చేసిన దళిద్రులు, సన్నాసులు ఈరోజు సిగ్గు లేకుండా
తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నారు, ఏదో కోల్పోతుంది, ఏదో అరే అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విజన్తో ముందుకు వెళ్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్ననే డిఎస్సి చేసిండు, గ్రూప్స్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండు. అంటే ఉద్యోగులకు ఈ సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది మందికి ట్రాన్స్ఫర్స్ జరిగితే ఏ ఒక్క దగ్గర అవినీతి లేదు. ఇదే దళితులు వీళ్ళు ఉండింటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు పైరవుల ద్వారానే కోట్ల రూపాయలు కూడా కట్టుకుంటుండ్రు. అవును, మీరు ఈ టీచర్లు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈరోజు ట్రాన్స్ఫర్స్ జరిగితే పారదర్శకంగా జరిగింది. అవును, కానీ ఈ దళిద్రులు ఈరోజు ఏదో కోల్పోతున్నారు. అంటే ఈ రాజకీయ నిరుద్యోగులుగా మారిన ప్రతిసారి ఈ డ్రామాలే చేస్తారు, ఈ కట్టుకథలే అల్లుతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి పేరు ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళు దేశాలు వదిలి దెంకపోయడానికి రెడీగా ఉన్న పరిస్థితుల్లో ఈ డ్రామాలు వేస్తున్నారు సన్నాసులు. అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంది. దావోస్ పర్యటనలో సుమారుగా 1,78,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొని వచ్చినాయి. దాని ద్వారా నిజంగా ముఖ్యమంత్రి గారికి 50,000 ఉద్యోగాలు వస్తాయంట. 50,000 ఉద్యోగాలు తెలంగాణ. ఆయన మంచి విజన్ తో ముందుకెళ్తున్నాడు, మంచి విజన్ తో తెలంగాణ